ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, మీరు అనవసరంగా ఎక్కువ మాటలు చాలా మాట్లాడుతున్నారు. సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం అసలు యాక్సెప్ట్ చేయండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అడుగుతున్నాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఒక ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఐ మ్యారీడ్, యు నో. నాకు పెళ్లి అయ్యింది, నాకు పెళ్లి అయ్యింది. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోకిరి బాయ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక అమ్మాయి మీద ప్రపోజల్ ప్రాంక్ చేశాను. సో వీడియో ఎలా వచ్చిందో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో చూసే ముందు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో చెప్పురా. ఇక్కడ ఉన్నా, పార్క్లో ఉన్నా. ఏం లేదు, కొంచెం పని ఉండి పార్క్లోకి వచ్చిన. ఏం లేదు మా, కొంచెం పని నుండి వచ్చిన. మావా ఇక్కడ ఒక అమ్మాయి ఉందిరా, సూపర్ ఉంది. అదే మామూలుగా చూసిన, ఏం లేదు, బాగానే ఉంది, సూపర్ ఉంది. చూసిన బాగుంది. అర్థమవుతుంది. సరేరా, మళ్ళీ చేస్తా. ఓకే బాయ్. ఓకే. హాయ్ ఇది కొంచెం మాట్లాడచ్చు. అయితే కొంచెం మాట్లాడుతుంది, ఒంటరిగా ఉన్నారు కదా, మాట్లాడదాం వచ్చిన. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఉంటుంది కూడా నా మాట్లాడదాం వచ్చా. మామూలుగా అన్నగా నా పేరు సోహెల్ అన్నమాట. సోహెల్ నా పేరు. తిక్క తీరిందా? ఓకే, నేను లేదు, 5 minutes మాట్లాడి వెళ్ళిపోతా. ఓన్లీ 5 minutes. ఏంటి అసలు మీ బాధ ఏంటి? అదే మాట్లాడితే అర్థమైంది. బాధ ఏంటండి? నా బాధ చెప్తా మీకు. 5 minutes టైం ఇవ్వాలి మీరు. ఎక్స్క్యూజ్ మీ, అలా మాట్లాడాల్సింది. సో ప్లీజ్ అలా మాట్లాడతాం. ఎలా మాట్లాడాలి మరి? అదే మీకు 5 minutes ఎట్లా మాట్లాడాలి నేర్చుకుంటాం, మంచి చెప్తా మీకు. ప్లీజ్ అనవసరంగా డిస్కషన్ పెట్టండి. ఓకే. ఒక నిమిషం చెప్పండి. సీరియస్ కూడా ఎట్లా చెప్తాం మేము, కొంచెం చెప్తాం. ఉండండి, మీ ఫ్రెండ్ అక్కడ ట్రీట్ చేయండి. కొంచెం ఫ్రెండ్ ఎలా అవుతారండి? వాట్ ఇస్ దిస్? మీరు నా ఫ్రెండ్ ఎందుకు అవుతారు? మీరు ఎవరో నాకు తెలీదు. ఓకే, మీరు నా ఫ్రెండ్ ఎలా అవుతారు? ఓకే, పరిచయం చేసుకుంటే అవుతాంగా. హాయ్ సోహెల్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. నమస్తే అండి. కరోనా కదా, సో నమస్తే. ఓకే, నమస్తే. మీ పేరండి? నా పేరు ఎల్లమ్మ అండి. ఏమ్మా? ఎల్లమ్మ. ఎవరండి మీది? మల్లడుగు. మల్లడుగునా? మల్లడుగు, మా ఊరు మల్లడుగు. నా పేరు ఎల్లమ్మ. మీ ఊరి పేరు మల్లడుగు. డోంట్ డీటెయిల్ మీ. ఓకే. ఒక 5 minutes చెప్పండి. నిజంగా మీరు పేరు చెప్పండి. ఆలోచిస్తుంది నేను. శ్వేత. బాగుందండి, నైస్ నేమ్. అంటే సోహెల్, శ్వేత సేమ్ నేను వేస్తే 4 వేస్తాయి. సేమ్. ప్లీజ్ డోంట్ కంపేర్. చెప్తాను, ఎస్ఎస్ కలిసినా చెప్తున్నా మేడం. మనమేం కలవట్లేదు. చాలా మంది ఉంటాయి అలా, అలా కలుపుకుంటూ పోతే అంటే ఎవరు లేదు, మా ఇద్దరు ఉన్నాం కాబట్టి మా ఇద్దరు చెప్తున్నా. వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మనుషులే కదా. అవును, అమ్మాయి లేదు. నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? నన్నే ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? అంటే ఆకాశంలో చందమా ఒకటి, నా ముందు మీ ఒక్కడే ఊరు. ఆకాశంలో చందమామ నేలపైనే నడిచేనమ్మా, గుండెల్లో దాచిన నా ప్రేమ కళ్ళెదురే వచ్చేనమ్మా. అయిపోయిందా? 5 minutes is close. 1 minute అయింది, ఇంకా 4 minutes. చెప్పండి ఏంటి? అదే చెప్పండి. ఏం లేదు, వచ్చా పార్క్. ఇక అమ్మాయి ఎవరు అవ్వట్లేదు. అదే అమ్మాయిలు ఉండరు కానీ అంత ఒక్క టాకింగ్. అమ్మాయిలు ఎవరు? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. ఓకే. సో చెప్పండి, మీరు ఎందుకు మాట్లాడడానికి వచ్చేసారు? ఏం లేదంటే నాకు ట్రెడిషనల్ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, అందుకని మీతో మాట్లాడడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాను అనమాట. సో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఏదో చేద్దాం. ఫ్రెండ్షిప్ చేస్తే అందరూ ఏం చేస్తారు? ఏదో ఒకటి చేద్దాము అంటే ఏం చేస్తారు? ఏమేం చేయొచ్చు అనుకుంటే. టాకింగ్ మళ్ళీ అలా అన్ని డబుల్ మీనింగ్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు అది కూడా మనం అదే చేద్దాం. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ నాట్ మై క్లాస్ ఫ్రెండ్. ఓకే, మనం కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కాదు. సో హౌ కెన్ యాక్సెప్ట్ యు ఫ్రెండ్స్? అవుదామండి అంటున్నాను. సారీ, నేను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదు. సో ఒక యాజ్ యూజువల్ ఒక పార్క్లో కలిసారు, మీరు హాయ్ అని అడిగితే ఐఎమ్ సేయింగ్ హాయ్. దట్స్ ఇట్.
మీరు ఇంకా ఏమి ఇలాంటి ఫ్రెండ్స్ తొక్క తోలు ఇవన్నీ నాకు చెప్పకండి. ఏమి ఇలాంటి ఫ్రెండ్స్ తొక్క తోలు ఇవన్నీ నాకు చెప్పకండి. ఓకే ప్లీజ్ గో అహెడ్. ఫ్రెండ్స్ అవుతాం అండి ఇప్పుడు. నో అండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకని? ఫ్రెండ్సేగా, నేనేమో లవర్స్ అనట్లేగా, జస్ట్ ఫ్రెండ్సేగా. ఫ్రెండ్సేగా, నేనేమో లవర్స్ అనట్లేగా, జస్ట్ ఫ్రెండ్సేగా. మొహం పగిలిపోద్ది. నేను ఫ్రెండ్ గానే యాక్సెప్ట్ చేయట్లేదు, లవర్ గా ఎలా యాక్సెప్ట్ చేస్తా ఏమో అనుకుంటున్నారు? చేయొచ్చేమో, దేవుడు ఎవరు చేస్తారు ఎవరు తెలుసు. చేయొచ్చుగా, దేవుడు కూడా ఇంకా నీకు ఫ్రెండ్ కి కాకుండా లవర్ గా ఛాన్స్ ఇవ్వచ్చు, చెప్పలేముగా. సారీ. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం కానీ మరి. కొంచెం ఫోన్ పక్కన పెట్టేదా కదా, మరి పెద్ద మనిషి మాట్లాడుతూ చిన్న ఫోన్తో ఏంటండి మీరు? నేను అనుకోవట్లేదు మీరు పెద్ద మనిషి అని. అది పెద్ద మనిషి అంటే ఇంత పెద్ద మనిషికి ముందు అంత చిన్న చెల్లితే ఏంది కానీ నాకు ఇదే ఎక్కువ ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్లే కానీ మనుషులు కూడా కొంచెం ఇంపార్టెంట్ కానీ పట్టించుకోండి కొంచెం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, మీరు అనవసరంగా ఎక్కువ మాటలు చాలా మాట్లాడుతున్నారు. సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం అసలు యాక్సెప్ట్ చేయండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫ్రెండ్షిప్ ఏం చేయమని లవద్దు, ఫ్రెండ్షిప్ ఏం చేయమని. నీకు ఏది వద్దురా బాబు, నాకు ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లీజ్ రాన్న తర్వాత ఫ్రెండ్ అంటారేమో. ఇప్పుడు ఎంతసేపు మంచి హండికి నన్ను రాన్న తర్వాత ఫ్రెండ్ అంటారేమో. ఏమని తెలుసు? ఓకేనా? అసలు నిజంగా మైండ్ పని చేయట్లేదా మీకు? పని చేయట్లేదు లేదా? మాకు లేదా? ఇందులో ఫుల్ ఉంది, ఇందులో ఫుల్ ఉంది. సో అక్కడ ఉంది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. అంటే సెక్యూరిటీ అమ్మా, సెక్యూరిటీ అమ్మా, వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ప్లీజ్ మీరు వెళ్ళండి. నేను తప్పుగా మాట్లాడినా? చాలా చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువ ఓవర్ టాకింగ్ చేస్తున్నారు, చాలా బిహేవియర్ కూడా చాలా ఓవర్ గా ఉంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమన్నా అంటే లవ్ అని చెప్తాను తప్ప ఏమన్నా? ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారండి? ఎవరు లవ్ అంటున్నారు? మీరు లవ్ అని మాట్లాడుతున్నారు. ఏంటి మీరు ఫ్రెండ్ అంటున్నారు, లవ్ అంటున్నారు? వాట్ ఈస్ దిస్? ఏది మీకు నోటికి వస్తే అది మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ? ప్లీజ్ మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను వినాలి. మీరు 5 minutes అన్నారు. యువర్ 5 minutes is closed. Please go outside. ఇంకో 5 minutes ప్లీజ్. No, I take it. I did not given any time. ఎమిరా బాలరాజు, ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. Excuse me. నన్ను టార్చర్ చేయకండి. నాకు మాట్లాడే ఇష్టం లేదు, నేను మాట్లాడాను. ఓకేనా? ఓకే. ఎందుకు ఆల్రెడీ మీరు లవర్స్ గాడ్ అడుగుతున్నాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఒక ఎక్స్క్యూజ్ మీ. ఫ్రెండ్. ఆల్రెడీ ఐ మ్యారీడ్, యు నో. నాకు పెళ్లి అయ్యింది, నాకు పెళ్లి అయ్యింది. అవునా? ఎస్, నాకు పెళ్లి అయ్యింది. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, మీతో పెళ్ళి అయింది ఇట్లానే అబద్ధాలు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ నాకు పెళ్లి అయ్యింది. అబద్ధాలు వద్దా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఓకే, తర్వాత చూస్తున్నా పెళ్ళి మాకు అబద్ధాలు ఆడకండి. మీకు పెళ్ళి సోహెల్ గారు, నాకు పెళ్లి అయ్యిందండి, నాకు హస్బెండ్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది. నా ఫ్రెండ్ వస్తానంటే నేను ఇక్కడ పార్క్ లో వెయిట్ చేస్తున్నాను. అర్థం అవుతుందా మీకేమైనా? అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. సో వెళ్ళండి, ఫ్రెండ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఇరిటేట్ చేయకండి. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నాకైతే ఫ్రెండ్స్ ఇవ్వలేదు. ఇలాంటి మంచి ట్రెడిషనల్ అమ్మాయి నాకు ఫ్రెండ్ గా కావాలి. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయండి ప్లీజ్. ఆర్డర్ కదా రిక్వెస్ట్, నాతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇలాంటి అందమైన అమ్మాయి, ట్రెడిషనల్ అమ్మాయి నాకు చాలా మంది ఉన్నారండి లోకంలో, చాలా మంది ఉన్నారు. ఉన్నారు ఓకే, నాకు లేదంటున్నాను నేను. మీరు నాకు ఫ్రెండ్షిప్ చేయండి. కొంచెం మంచి పద్ధతి, లాంటి పద్ధతులు నాకు నేర్పిస్తే నాకు మీ పెళ్ళైందిగా అయిందిగా పక్కా 100% అయింది. మీలాంటి అమ్మాయిని చూసుకుంటా, మీలాంటి లక్షణ అమ్మాయిని చూసుకుంటా. తప్పకుండా నేనే చూసి మీకు ఇస్తా. ఓకేనా? సూపర్. ఓకే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్సా? నా చేయబోకుండా మీకు అనిపిస్తుందా? మీకు కరోనా వస్తుందండి, కరోనా వస్తుంది అనిపిస్తుంది. కరోనా వస్తుందండి, కరోనా వస్తుంది అనిపిస్తుంది. చేయబోకుండా కరోనా వస్తుందా? ఆబ్వియస్లీ. అంటే మాస్క్ పెట్టుకోకుండా కదా? తుమ్మిన దగ్గర చేయి అడ్డం పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ కరోనా చేతిలోకి వస్తుంది. షేక్ హ్యాండ్ చేయడం వల్ల హ్యాండ్స్ కరోనా వస్తుంది. సో నాకు కరోనా వస్తుంది. అప్పుడు నువ్వు ఫ్రెండ్ చేయడానికి లవ్ చేసి నేను ఉండను, పోతాను. ఇవాళ కరోనా వచ్చినా వచ్చి నాకేం కాదండి. ఇవాళ కరోనా వచ్చినా వచ్చి నాకేం కాదండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఎందుకంటే గాలి వాన ఎండ వల్ల చెట్టు బతుకుతాయి, మీరు లేకపోతే నేను బతకలేనండి. అన్న డైలాగ్ కొట్టిల్లు అసలు హ్యాండ్స్ అప్ తెలుసా ఈ డైలాగ్ కి? ఎందుకంటే మస్తు మంది చూసాను ఇలా డైలాగ్ కొట్టున్నాను కానీ పో. మస్తు మంది చూసాను ఇలా డైలాగ్ కొట్టున్నాను కానీ పో. నన్ను చూడలేక సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకేం చెప్పా, నేను పోలీసులకు కాల్ చేస్తున్నాను. నాకు సతాయించండి. ప్లీజ్ డోంట్ టచ్, ప్లీజ్ డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్.
కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఉండండి. చెప్పండి చెప్పండి ఒక నిమిషం ఉండండి. చెప్పండి మీరు ఫస్ట్ చెప్పండి. ఒక నిమిషం ఉండండి. నేను ఒక నీ ఫ్రెండ్ కాదు, బ్రదర్ కాదు, లవర్ కాదు. జస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. స్కూల్ ఇవ్వండి. యూట్యూబ్ ఛానల్ నాకు చెప్పండి. God. యూట్యూబ్ ఛానల్ ఇంతసేపు మీకు ప్రాంక్ ఇది ఒక జోకా? జోక్ కాదు, నేను ఒక యూట్యూబ్ అని ప్రాంక్ చేస్తాను మీ మీద. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? కెమెరా ఎక్కడండి? కెమెరా ఉంటుంది, ఏదైనా ఉంటుంది, మనోడు సెట్ చేసుకుంటారా? చెప్పండి ఎక్కడ ఉంది కెమెరా? ఎక్కడ ఇక్కడ కనిపించట్లేదు కదా? అది ఉంటుంది, ఆడ ఉంటుంది. చెప్తున్నా ప్రాంక్ చేస్తాను మీ మీద. ఓకేనా? కెమెరా ఆడ చూడ అడిపోయట్లే మీకు? లేదు కనిపించట్లేదు కదా. చెట్ల పక్కన అంటున్నారు నాకు, మీరు చెట్ల కనిపించట్లేదు పక్కన నమ్మాలా వద్దా అని. లేదు కనిపించట్లేదు నాకు. అందులో అక్కడ ఉంది. ఓ మై గాడ్, ఎందుకు ఇంత టెన్షన్ పెట్టాలి? ఇంతసేపు ప్రాంక్ చేస్తానని చెప్పొచ్చు కదా. ప్రాంకా? ప్రాంక్ అని చెప్పి చేస్తారు ఎవరైనా? ప్రాంక్ అని చెప్పి చేస్తారు ఎవరైనా? థ్యాంక్ యూ. ఫీల్ అయ్యారా సార్? నాకు ఎప్పుడు ఇస్తారు. ఓకే, ఫీల్ అయ్యారు సిస్టర్? ఆబ్వియస్లీ నేను ఎవరో వచ్చి ఇలా మాట్లాడితే యాక్సెప్ట్ చేయను కదా. సో మీరు సిస్టర్ అనగా ఐఎమ్ సో హ్యాపీ బ్రో. ఓకే. సో కానీ ఇలా ప్రాంక్ మీరు ఈ విధంగా చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఒక మంచి మెమరీగా గుర్తుంటుంది. ఓకే. ఫీల్ అవ్వదు, ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. చాలా మాట్లాడారు. యాక్చువల్గా నాకు వచ్చిన కోపాన్ని కొట్టుదాం అనుకున్నాను, కానీ ఇక బాగోదు అని చెప్పేసి. తప్పు నిజంగా తప్పు ఏం మాట్లాడు. ఎంతసేపు ఫ్రెండ్షిప్ అనగానే తప్పు ఐ లవ్ అని చెప్పిన సిస్టర్, నీకు ఏమైనా ఐ లవ్ కూడా చెప్పినా? ఏమైనా నువ్వు ఐ లవ్ చెప్తాను కానీ నీకు పెళ్ళైందా కాబట్టి హస్బెండ్ కొడతారేమని చెప్పాలి మళ్ళీ. ఓకేనా? యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా మరి? మీ హస్బెండ్కి ఏమైనా ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం లేదుగా? పెట్టుకోవచ్చుగా? ఓకే. మన ఛానల్ పోకిరి బాయ్స్, మన ఛానల్ పేరు పోకిరి బాయ్స్. ఒకసారి మీ నోటి నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి మా ఆడియన్స్కి. ఓకే తప్పకుండా. హాయ్ యూవర్స్, మరి మన పోకిరి బాయ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క ప్రాంక్ని అందరికీ షేర్ చేసి మరి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అండ్ ఎక్కువ లైక్స్ వచ్చేలా చూస్తారని కోరుకుంటున్నాను.